మా ఊరు వెలగచెర్ల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు నైటు చాలా మంచిగా జరుగుతుంది. గౌరమ్మని పూజిస్తారు. ఆ సందర్భంగా పెద్దవాళ్ళు అందరూ వచ్చి వాళ్ళ టాలెంట్‌ని చూపిస్తున్నారు. కర్రతో వాళ్ళు చేసే విన్యాసాలు అందరూ చూసి ఆనందిస్తున్నారు. యాక్చువల్లీ కొంతమందైతే చాలా స్పీడ్‌గా తిప్పుతున్నారు. అందరూ తప్పట్లు ఫుల్‌గా అరుస్తూ ఉన్నారు. కర్రతో ఇలా చాలా మంచిగా చేస్తున్నారు అందరూ. చుట్టుపక్కల ఉండేవాళ్ళు చాలా ఆనందించారు. చేత్తో ఇంకా చాలా స్పీడ్‌గా తిప్పుతారు కొంతమంది. అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సూపర్ ఉంటుంది అదైతే. ఎక్సలెంట్ ఉంటుంది. గౌరమ్మ అమ్మవారిని తయారు చేసి అమ్మవారికి కళ్ళు తీసుకోవడానికి ఊరి ఆచారి వారి దగ్గరికి వెళ్ళి కళ్ళు తీసుకొని వస్తారు. తర్వాత గౌరమ్మని అలంకరించి ఇలాగా మంచిగా అందరూ తెల్లవారుజామున వరకు గొబ్బెయ్యలు తడుతూ ఉంటారు. అలాగ చేసిన తర్వాత ఊరి చెరువు వరకు వెళ్ళే మార్గంలో అందరూ ఆడవాళ్ళు వచ్చి గొబ్బెమ్మ పాటలు పాడుతూ గొబ్బెయ్యలు తడతారనమాట. సో ఊరి చెరువుకి గౌరమ్మ అమ్మవారిని తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో కలుపుతారనమాట. ఇలా చేస్తే ఊరికి మంచి జరుగుతుంది అని చెప్పేసి అందరి నమ్మకం. Okay my friend, welcome back to channel One Dude. This is day 16 of our daily posting challenge after knowing the power of content creation. డ్యూట్స్ ఇప్పుడు మనము కట్టెల పొయ్యి మీద దోశ ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ మంచిగా కట్టెలు పెట్టుకోవాలి. వేడవడికి పిండి బాగా కలుపుకొని అంతే. ఇప్పుడు చలాక్తో తిప్పుకోవడమే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే, నేను నిన్న వ్లాగ్లో చెప్పినట్టు చెన్నకేశవ స్వామి టెంపుల్ అని చెప్పా కదా. ఈరోజు చెన్నకేశవ స్వామికి అభిషేకం జరుగుతోంది, సాటర్డే కాబట్టి. సో లెట్స్ గో అండ్ సీ. యాక్చువల్లీ ఊరంతా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఒక మెయిన్ రోడ్లోకి ఇక్కడ ఒక రాముల వారి ఆలయము. ఇప్పుడు మనం ఈ సందులోకి వెళ్తే దిస్ ఈజ్ ద చెన్నకేశవ స్వామి టెంపుల్. చాలా పవర్ఫుల్. ఈ మధ్య బాగా పూజలన్నీ మంచిగా జరుగుతున్నాయి దేవుడికి. సో ఊరంతా చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. జస్ట్ నౌ మన పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ అరౌండ్ 1:51 PM. ఈరోజు మా చెల్లి వాళ్ళు అక్క వాళ్ళు అందరూ గుంజన్కి వెళ్దామని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు. సో వాళ్ళని తీసుకొని ఇప్పుడు గుంజన్కి వెళ్తున్నాం. వావ్, ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెన్. మన చిన్నప్పుడు బుక్స్, టెక్స్ట్ బుక్స్లో ఇలా ఉండేది. ఇప్పుడు చూస్తున్నాను నేను ఇది. ఇది కూడా యాక్చువల్లీ నన్ను ఇదే అనుకుంటాను నేను చూసి. రెండు సేమ్గా ఉన్నాయి. యూత్స్, వెరీ గుడ్ ఈవినింగ్. హెడింగ్ టు తిరుపతి. ఇక్కడ మేము టీ కోసం ఆగాము. కొంచెం రెస్ట్ తీసుకొని అలాగా టీ తాగేసి విల్ స్టార్ట్ ది జర్నీ టు తిరుపతి. ప్రజెంట్ వీఆర్ ఇన్ కోడూర్, విచ్ ఈజ్ ఏ మిడిల్ పాయింట్. మా విలేజ్ వెలగచెర్ల నుంచి తిరుపతికి కోడూరు అనేది మిడిల్ పాయింట్ అనమాట. సో
లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ టీ ఆర్ కాఫీ వాట్ ఎవర్ ఇక్కడ ఏముంటే అది తీసుకోవాలి ఇంకా. Just now reached Tirupati and it was a nice village experience this year. Tata dudes, take care.